బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పెను తుఫానుగా మారింది. విశాఖకు తూర్పు ఆగ్నేయం దిశగా 1000 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుఫాను పశ్చిమ దిశగా కదులుతూ ఏపీ తీరం వైపుకు దూసుకొస్తోందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ నెల 12 ఉదయం గోపాల్పూర్, విశాఖల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. పెను తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించనున్నారు. పోర్టులో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో దూరంగా వేటకు వెళ్లే మత్స్యకారులు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సూపర్ సైక్లోన్ ప్రభావంతో ఒడిశాలోని 16 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. తుఫాను తీవ్రతను ఎప్పటికప్పుడు వాతావరణ అధికారులతో సమీక్షిస్తున్నారు. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఒడిశా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీస్, జాతీయ విపత్తుల నివారణ సంస్థలను కూడా అలర్ట్ చేశారు. హడ్హడ్ తీవ్ర తుఫానుగా మారింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, చెప్పండి, ఈ తుఫాను ప్రభావం ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉండొచ్చు అంటున్నారు? వాతావరణ శాఖ అధికారులు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలను కలవరపెడుతున్న హడ్ తుఫాను ప్రస్తుతం అండమాన్ నికోబార్ సముద్ర తీరాన్ని దాటింది. ప్రస్తుతం అది విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 1050 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై స్థిరంగా కొనసాగుతుంది. ఇది మరింత బలపడి పెను తుఫానుగా మారే అవకాశం ఉంది. పెను తుఫానుగా మారిన తర్వాత కోస్తా తీరం వైపు వస్తుంది. కోస్తా తీరంలో ప్రధానంగా విశాఖకు అలాగే గోపాల్పూర్ మధ్య 12వ తారీఖు ఉదయం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తుంది. అయితే ఈ తుఫాను బలపడుతున్న తీరును చూస్తే ఇది పెను తుఫానుగా మారుతుంది. తీవ్ర విధ్వంసాన్ని, భారీ నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే భయపడుతున్నారు. రేపటి నుంచి తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాల మీద ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండికి తీవ్రత పెరుగుతుంది. గంటకు 140 కిలోమీటర్ల వాయు వేగంతో గాలులు వీస్తాయి. పెనుగాలులు వీచే ప్రమాదం ఉంది కనుక ఉత్తర కోస్తాలో పాటుగా ఒరిస్సా ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ పెను తుఫాను తీరానికి వచ్చే కొద్దీ కూడా ఎక్కువ విధ్వంసం వస్తుందన్న అంచనాలు మాత్రం ప్రస్తుతానికైతే వాతావరణ శాఖ వేస్తుంది. ఇంకా 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి తుఫాను ఎట్లా ఉంటుంది, దాని గమనం ఎంతవరకు బలపడుతుందనే దాని మీద మరికొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది వరప్రసాద్. కానీ ఇప్పటికైతే ఉత్తర కోస్తాతో పాటుగా ఒడిశా రాష్ట్రానికి ఎక్కువగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఒడిశాలో అయితే 12 జిల్లాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మన రాష్ట్రానికి వచ్చినప్పటికీ అన్ని ప్రధాన పోర్టులను 2వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. వేటకు వెళ్లకపోవటమే మంచిదన్న సూచనలను, హెచ్చరికలను తుఫాను హెచ్చరికల కేంద్రం ఇప్పటికే చేస్తోంది. పెనుగాలులు వస్తాయి కాబట్టి భారీ విధ్వంసం జరిగే ప్రమాదం ఉంది. అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ లో కురుస్తాయి. అందువల్ల వంశధార, నాగావళి నదులతో పాటుగా ఇద్దరు నదులు కూడా ఉప్పొంగే ప్రమాదం ఉంటుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటుగా ఆయా జిల్లా యంత్రాంగాలు కూడా పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండాలని కూడా సూచనలు చేస్తున్నారు. ఏదేమైనా ఇది పెనువిలయంగా పెద్ద తుఫానుగానే చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఇంత ఇంటెన్సిటీ ఉన్న తుఫాను మన తీరం వైపు రావడం ఇదే మొదటిసారిగా చెప్తున్నారు. ఇదే ఎంతవరకు బలపడుతుంది, ఎంతవరకు తీరాన్ని దాటేటప్పుడు దాని విధ్వంసం ఎలా ఉంటుంది అనేది మాత్రం రేపటికి ఐఎండీ మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం ఇస్తారు ప్రసాద్. రవిచంద్ర, ప్రస్తుతం విశాఖ గానీ లేదా తీర ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది? దీని ప్రభావం ఎన్ని గంటలకు మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు అధికారులు? వరప్రసాద్, ఇప్పటికీ ఉత్తర కోస్తా జిల్లాలు కానీ, ఉభయ గోదావరి జిల్లాలు, అటు ఒడిశా తీరంలో కూడా తుఫాను ముందు ప్రశాంతత వాతావరణం కనబడుతుంది. వాతావరణంలో పెద్దగా మార్పులు ఏం లేవు. కానీ రేపటి నుంచి తీరంలో వర్షాలు ప్రారంభం అవుతాయి. ఎల్లుండి సాయంత్రానికి తుఫాను ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ గోపాల్పూర్ కు దగ్గరకు వస్తుంది. అటు విశాఖకు కూడా తూర్పు ఆగ్నేయంగా 1000 కిలోమీటర్లు అంటే దాదాపు రేపటికి 800 కిలోమీటర్ల దగ్గరలోకి వచ్చేసే అవకాశం ఉంటుంది. తుఫాను దగ్గరకు వచ్చే కొద్దీ దాని బలం, దాని సత్తా ఏముంటుంది, దాని బలం ఏర్పడి ఉంటుంది అనేది తెలిసిపోతుంది. అది బలంగా ఉండి పెను తుఫానుగా మారి తీరాన్ని దాటితే మాత్రం భారీగా డ్యామేజ్ ఉండే అవకాశం ఉంది. అది గోపాల్పూర్ కు, విశాఖపట్నానికి మధ్యలో తీరాన్ని దాటుతుంది కాబట్టి ఎక్కువ డ్యామేజ్ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఒడిశాకు ఎక్కువగా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఒడిశా అయితే పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉంది. 12 జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు ఇప్పటికే జిల్లాల యంత్రాంగాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.
మొత్తానికి హడ్ పేరుతో పిలుస్తున్న ఈ తుపాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా స్పష్టమైన సమాచారం అందుతోంది. దీంతో ఉత్తర ఆంధ్ర ప్రాంతంలోని అలానే ఒరిస్సాలో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా రేపటి నుంచి దీని ప్రభావం కోస్తాపై ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మరిన్ని వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.